హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అలాగే మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా హరిహర వీరమల్. ఈ సినిమా జూలై 24వ తేదీన రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఇప్పటి వరకు చాలాసార్లు పోస్ట్పోన్ అయ్యి ఫైనల్గా జూలై 24వ తేదీన రిలీజ్కి రంగం సిద్ధం చేసుకుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ అయితే మొదలయ్యాయి. మొన్నటి వరకు ఈ సినిమా ట్రైలర్ రాకముందు ఈ సినిమా ఎలా ఉంటుందో, ఏదో అసలు వస్తుందా రాదా అనే అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేశారు. కానీ నిర్మాత మాత్రం పదే పదే చెప్తున్నారు, ఎవరైతే ఈ సినిమా రాదు, ఈ సినిమా బాగుండదు అంటూ ఈ సినిమాపై నెగిటివ్గా ప్రచారం చేసిన వాళ్ళందరూ తల దించుకునేలా ఈ సినిమా ఉంటుంది, మెగా ఫ్యాన్స్ తల ఎగరేసేలా ఈ సినిమా ఉంటుందంటూ నిర్మాత ఏఎన్ రత్నం గారు చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇవాళ ఈ సినిమాకి సంబంధించినటువంటి సెన్సార్ కార్యక్రమం జరిగింది. అయితే సెన్సార్ బోర్డు ఈ సినిమాకి యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఎక్కడ కూడా ఈ సినిమాకి సంబంధించి అశ్లీలత లేదు, అయినా కూడా కొన్ని అంటే ఇది 17వ శతాబ్దానికి సంబంధించినటువంటి సినిమా కాబట్టి ఇందులో రక్తపాతం ఉంటుంది కాబట్టి యూఏ సర్టిఫికెట్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ బోర్డు వాళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం ఈ సినిమా చాలా బాగుంటుందని చెప్పారు. చాలా సంతృప్తిగా ఫీల్ అయ్యాం. ఒక కొత్త సినిమా చూసినామనే ఫీలింగ్ కలిగింది. ముఖ్యంగా విజువల్స్ చాలా వండర్గా ఉన్నాయి. అదేవిధంగా ఈ సినిమా 17వ శతాబ్దంలో జరిగే ఏదైతే కోహినూర్ డైమండ్ ఉందో దాని చుట్టూ జరిగే కథ కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ముఖ్యంగా మేము సెన్సార్ బోర్డు మెంబర్స్ అయినా కూడా ఈ సినిమా చాలా ఇంట్రెస్ట్గా చూడడం జరిగింది. చాలా రోజులు అవుతుంది, ఒక మంచి సినిమా చూసాము అనే ఫీలింగ్ అయితే మాకు కలిగింది అనేది సెన్సార్ బోర్డు వాళ్ళు చెప్పారు. ఇక అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఒక కొత్తగా చూసినట్లుగా కనబడింది. అదేవిధంగా సనాతన ధర్మం అనే ఒక పాయింట్ కూడా ఈ సినిమాలో ఉండడం, ఈ సనాతన ధర్మం హిందూవాదం గురించి ఎవరైతే ఎక్కువగా ఆసక్తిగా ఉంటారో వాళ్ళకి ఈ సినిమా పిచ్చగా నచ్చుతుంది. ముఖ్యంగా నార్త్ ఇండియన్కి ఈ సినిమా బాగా నచ్చుతుంది అనేది సెన్సార్ బోర్డు వాళ్ళు చెప్పింది. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు చెప్తుంది విజువల్స్ చాలా బాగున్నాయి, కథనాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఎక్కడ కూడా ఈ సినిమా ఏదో వచ్చింది పోయింది అన్నట్టు కాకుండా చాలా గ్రిప్పింగ్గా కనబడింది. చూసినంతసేపు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనేది సెన్సార్ బోర్డు వాళ్ళు చెప్పారు. అయితే దీన్ని బట్టి చూస్తూ ఉంటే సెన్సార్ బోర్డు వాళ్ళ గురించి మనం ఒక నిమిషం మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే, వాళ్ళు చాలా సినిమాలు చూసి ఉంటారు. వాళ్ళకు ఎంతో బాగుంటే కానీ ఈ సినిమా నచ్చదు. అదేవిధంగా వాళ్ళకంటూ టేస్ట్ కూడా ఉంటుంది. అంటే సెన్సార్ బోర్డులోకి వచ్చే మెంబర్సే సినిమాపై నాలెడ్జ్ ఉన్న వాళ్ళే, ఆల్మోస్ట్ వాళ్ళే వస్తారు కాబట్టి వాళ్ళు చూసిన సినిమా ఖచ్చితంగా వాళ్ళు బాగుందన్న సినిమాలు 100% బయటకు వచ్చిన తర్వాత సూపర్ హిట్లు కొట్టిన సినిమాలు ఉన్నాయి. అందుకే సెన్సార్ బోర్డు వాళ్ళు చెప్పారు కాబట్టి నాకైతే నమ్మకం ఉంది, వాళ్ళ మాట నిజమవుతుందేమో అనే విధంగా నాకైతే అనిపిస్తుంది. అందుకే సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ సినిమా చాలా బాగుందని చెప్పడంతో మెగా ఫ్యాన్స్ అలాగే పవర్ స్టార్ ఫ్యాన్స్ నిజంగా పండగ చేసుకునే న్యూస్ ఇది. ఈ సినిమా కోసం పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. నిజంగా జూలై 24వ తేదీ పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో కొత్త ఆరంభంగా ఉండబోతుంది అనేది అయితే వాళ్ళైతే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా మూవీ చేశారు. ఇది 100% అటు నార్త్ కానీ ఇటు సౌత్ కానీ టోటల్గా ఇది ఏ లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుందో అన్ని లాంగ్వేజ్ సంబంధించినటువంటి ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారనేది వాళ్ళు చెప్పారు. అదే నిజం కావాలని మనము కోరుకుందాం.